తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నాయుడుపాలెంలోని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు అభినందించి జ్ఞాపికలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడక స్వాములు, 6 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వివిధ స్థాయి అనుబంధ సంఘాల బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. అల్లుల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి. దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోకన్నాడు. అమర కవి కురచాడ నీవోడోయ్, ప్రజల కవితల పాడి చూడాడు. రాయలేరిన సీమ రతనాల సీమర నాయగట్టి పరులు ధార తీస్తుంటారు. నోరెత్తి అడగరాదానోడా వారసుడని వేర తెలుగోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి. దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోకన్నాడు. అమర కవి కురచాడ నీవోడోయ్, ప్రజల కవితల పాడి చూడాడు. రాయలేరిన సీమ రతనాల సీమర నాయగట్టి పరులు ధార తీస్తుంటారు. నోరెత్తి అడగరాదానోడా వారసుడని వేర తెలుగోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేదోయి. మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోకన్నాడు. అమర కవి కురచాడ నీవోడోయ్, ప్రజల కవితల పాడి చూడాడు. రాయలేరిన సీమ రతనాల సీమర నాయగట్టి పరులు ధార తీస్తుంటారు. నోరెత్తి అడగరాదానోడా వారసుడని వేర తెలుగోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. సాటిలే
లేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది జయగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేడోయి ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది జయగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసులే పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేడోయి ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది జయగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురచాడ నీవోడోయ్ ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమ రతనాల సీమర రాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడని వేర తెలుగోడా మన టీడీపీ యాప్ బాగా వాడినటువంటి వారికి ఫ్లాగ్స్ దానంతటికన్నా కూడా ముఖ్యమైన ఉద్దేశం మళ్ళా మనం ఎవరికి మనకు చెప్పి ఉన్నారు కేఎస్ఎస్ లో మనం నియమించుకోవాలి దాని వల్ల మన పార్టీ ఆదేశాల మేరకు మనం ప్రతి 60 ఓట్లకి ఒక కేఎస్ఎస్ కుటుంబ సాధికారక సాధకుని నియమించుకోవాలి. మనకి ఇదివరకు కూడా మన స్వామి గారు సత్య గారి ఆదేశాల మేరకు మనం కొన్ని గ్రామాల్లో వేసుకున్నాం, కొన్ని గ్రామాల్లో వేయలేకపోయాం. ఆ తర్వాత ఎలక్షన్ రావడం మనం దాన్ని ముందుకు తీసుకురాలేకపోయాం. ఈసారి ఖచ్చితంగా ప్రతి 60 మంది ఓటర్లకి ఒక కేఎస్ఎస్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క కేఎస్ఎస్ లో మనం స్టేట్ పార్టీలో కానీ, జిల్లా పార్టీలో కానీ, మండల పార్టీలో కానీ, గ్రామ పార్టీలో కానీ ఎలాంటి పదవి ఉన్న అధ్యక్షుల నుంచి కార్యనిర్వాహక కార్యదర్శి కానీ సభ్యుల వరకు ఎవరిని మనం కమిటీలు వేసుకోవాలన్నా ముందు ఈ కేఎస్ఎస్ గా ఎన్నిక ఉండాలి కంపల్సరీగా. దీన్ని కూడా మీ అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా కేఎస్ఎస్ అయి ఉండాలి. అలాగే 1 నుంచి 60 వరకు లేకపోయినా కానీ మనం ఎవరైనా అభ్యర్థులు ఆ బూత్ లోనే కంపల్సరీగా బూత్ లోనే కేఎస్ఎస్ నియమించుకోవాలి. ఒకవేళ 100 నుంచి పైన ఉన్నా కానీ చేసి 60లో పెట్టుకోవచ్చు. అది కూడా జాగ్రత్త చూసుకొని అందరూ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ కేఎస్ఎస్ గా మనం పెట్టే అభ్యర్థికి కంపల్సరిగా మన పార్టీ మెంబర్షిప్ కార్డు కంపల్సరిగా ఉండాలి. 30 రోజుల్లో పార్టీ పదవులు కానీ, అలాగే మన పార్టీ తరఫున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదైనా పదవి రావాలి అంటే అలాంటి అభ్యర్థత్వాన్ని మనం బలపరచాలంటే ఖచ్చితంగా ఆ బూత్లో ఆ యొక్క అతను పనిచేసినటువంటి బూత్ లో ఖచ్చితంగా కేఎస్ఎస్ గా నియమించబడి ఉండాలనేది మన స్టేట్ పార్టీ యొక్క ఆదేశాలు. వీటన్నిటిని కూడా మన నాయకులు, మండల పార్టీ నాయకులు, అలాగే గ్రామ పార్టీ నాయకులు దీన్ని శ్రద్ధగా తీసుకుని ఇప్పుడు ఎలాగైతే సభ్యత్వాలు ఎంత శ్రద్ధగా చేశామో అలాగే ఈ యొక్క కేఎస్ఎస్ కూడా పనిచేసే వాళ్ళని, అలాగే రాబోయే రోజుల్లో పార్టీకి ఉపయోగపడే వాళ్ళని ఖచ్చితంగా మీరు నియమించాలని కోరుకుంటూ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద జాతీయ పార్టీ పోటీ సభ్యత్వాలు
నుంచి చేయటం ఒక రికార్డుగా అందులో చాలా చాలా గర్వపడాల్సిన విషయం. మన దగ్గర కూడా డీసెంట్రలైజ్ చేసుకొని బూత్ వారీగా ఫాలోఅప్ చేసుకుంటూ చాలా వరకు సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ఇదేంటంటే ముందు కూడా ఇదే విధానంతో మన ఎలక్షన్ జనాలు ఫేస్ చేసాము. ముందు కూడా ఇదే విధానంతో మనం మన పని చేసుకుంటూ ఉంటే ఏ ఎలక్షన్ అయినా కూడా మనం ఫేస్ చేయడానికి సులభంగా ఉంటుంది. వినూత్నంగా ఏ పార్టీకి లేని విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం యాక్సిడెంట్ గా చనిపోతే మన కార్యకర్త సభ్యత్వం కార్యకర్త యాక్సిడెంట్ గా చనిపోతే ఇన్సూరెన్స్ కల్పించడం అనేది కేవలం ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే చెబుతుంది. అది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారి కృషి వల్ల ఇది మన కార్యకర్తలకి ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని ఉపయోగించుకొని ముందు కూడా ఇదే విధంగా మనం బలంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. సమావేశానికి ముఖ్య అతిథులు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పాల వీరేంద్ర గారు, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మార్కెట్ బోర్డు శ్రీమాన్ గౌరవనీయులు దామచర్ల సత్య గారు, అదేవిధంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ మీ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ముందు పెద్దలు చెప్పినట్లు మనం సభ్యత్వాలు పూర్తిగా అంటే ముందుగా కాకపోయినా కూడా లేటుగా ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి జీవితం చేస్తున్నాం. ఇప్పుడు 60 మందికి ఒక సభ్యులు గతంలో మనం చేసుకున్నాం, కొత్త కాదని అవి కూడా సభ్యత్వాలు ఏ విధంగా చేస్తామో అంతకంటే స్పీడ్గా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు మరి కూర్చొని అటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఆ 60 మందికి ఒక సభ్యులు పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కూడా జీవితం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. డాక్టర్ దోల బాల వీరేంద్ర స్వామి గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ యువనాయకులు మన రామసాల సత్య గారికి, వేదికని అలంకరించిన మండల స్థాయి పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సార్ మన మండలంలో వచ్చేసి ఎక్కడైనా కూడా ఈ పిక్చర్లు అనేది చాలా అడుగుతున్నారు సార్. నాగేశ్వరరావు గారికి చెప్పినట్టుగా అలాగే చాలా మంది నాయకులు అదే తీసుకొచ్చారు. వాస్తవంగా పిక్చర్లు 50 సంవత్సరాలకి ఇవ్వాలని చాలా మంది నిలిపోతున్నారు సార్. అలాగే అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ కూడా మాకు ఏం కావాలంటే ఇంటి నివేశనం కావాలనేసి అడుగుతున్నారు సార్. అది ముఖ్యంగా అడుగుతున్నారు. మాకు ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మేము కోరుకునేది ఏంటంటే మా నియోజకవర్గంలో చాలా మంది కూడా ఒక్కొక్కళ్ళు 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉంది. నేను నియోజకవర్గానికి సర్వే వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మన పార్టీని గెలిపించుకుంటాం, మనకు కావాల్సింది ఏమీ లేదు, ఒక ఇంటి నివేశన స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాల్సిందేగా కోరుకుంటున్నామని సార్ మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మాకు ఇంటి నివేశన స్థలం ఇప్పించే ఇల్లు కట్టియాలని ఎస్టీకి కోరుకుంటున్నాను సార్. అంతేకాదు ఇక్కడ మన సూపర్ సిక్స్ పథకాల్లో చాలా వరకు ఒక 4 పథకాలు ఇచ్చేసి చాలా మనకి మన చంద్రబాబు నాయుడు గారు చాలా అభ్యర్థులు అంటే ముఖ్యంగా మిగిలిపోయిన తల్లి వందనం కానీ మహిళా అన్ని ఇవ్వాలని, అలాగే మన మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కోటి పైగా సభ్యత్వ కార్డులు చేపించినందుకు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా పంచాయతీలు వస్తున్నాయి, జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ అందరూ వస్తున్నారు. దానికి కూడా ఎంతో కష్టపడి మనం 100% గెలిపించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్. మన నాయకుడి దగ్గర
మరియు చాలా బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మార్కెట్ బోర్డు చైర్మన్ మన సత్య గారికి, మండలాధ్యక్షులు కుమార్ గారికి, రవి గారికి, శ్రీనివాసరావు గారికి, డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి, ఇక్కడ చేసిన తెలుగుదేశం వారి కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మరి మన యొక్క ప్రభుత్వం వచ్చి సుమారు 10 ఏళ్ళు అవుతుంది. మరి ప్రభుత్వం రాబోయే ముందు మీరందరూ ఏ విధంగా కష్టపడ్డారో నాకు ఈ 2 సంవత్సరాలు ఈ పిల్లలు నాకు బాగుంటుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఎప్పుడు మన ప్రభుత్వం ఎక్కడ వస్తుంది, ఆ సైకిల్ జగన్ ఎప్పుడు పంపించాలని ఆలోచించారు. అలాంటి స్థితిలో మీరందరూ కష్టపడి ఒక మంచి ప్రభుత్వం తీసుకుని వచ్చారు. మరి నాలో భాగంగా ఈ రోజు ఇచ్చిన సేవల్లో మరి మనం చేసిన సభ్యత్వాలు, ఆ సభ్యత్వాలకు ఐడెంటి కార్డులు, తర్వాత కేవలం ఈ కుటుంబ సహాధికార సంస్థలు ఆ గ్రామంలో సభ్యత్వంలో మాత్రమే సాధికారుతారు. సభ్యత్వంలోకి చూడాలేదు. స్టేట్ కమిటీ అయినా, పార్లమెంట్ కమిటీ అయినా, మండల కమిటీ అయినా, గ్రామ కమిటీ అయినా, ఏ కమిటీ అయినా సరే ఈ కుటుంబ సాధికారిగా ఉంటేనే రేపు ఏదైనా పదవుల్లోకి మనం చేసుకుంటాం చెప్పని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశిస్తున్నారు. మరి ఈనాడు మన ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వము ప్రతి నెల కోరిలో పోతే కానీ, లోన్ తీసుకుంటే కానీ, ఉద్యోగ జీతాలు కానీ, మన ఉద్యోగ పెన్షన్లు కానీ, ఏదైనా కార్యక్రమంలో కూడా ఆయన కానీ ఈనాడు 10 నెలలైనా సరే మన యొక్క బాబు గారు ఆయనకున్న పరిపాలన రక్షలో ఒక్క రోజు కూడా వదిలిపోకుండా మనకి 3,000 జీతాలు కానీ, పెన్షన్లు ఉన్నా కానీ, అదేవిధంగా ఎన్ఆర్టీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనకి మన ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మనకు రోడ్లు కావాలని ఉద్దేశంతో రోడ్లు వేస్తూ ఏర్పాటు చేయగలిగాము. ఆ విధంగా మరి నిన్న సెంట్రల్లో ఏదైతే ఒక సమతుల్యమైన బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ గారు మరి 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ఉక్కు మహిళ. అదేవిధంగా ఆ సమతుల్యమైన బడ్జెట్ ను నిన్న మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో జరిగినప్పుడు మన పయాల కేశవ్ గారు ఒక బడ్జెట్ ని వ్యవసాయ రంగంలో తీసుకెళ్ళవచ్చు, విద్యాసంస్థ సమతుల్యంలో పెట్టి ముందుకు వెళ్తాం. మరి ఆనాడు కార్పొరేషన్ ఇస్తారంటే మన గౌరవం కూర్చోబెట్టారు. ఇలా కార్పొరేషన్ కి మనం పనులు చేయడానికి జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి అన్నిటి కూడా మనం అభివృద్ధి రేపు స్థానిక ఎన్నికల్లో మనం ఏదైతే మన నియోజక ఎన్నికల్లో ముందుకు వెళ్ళామో స్థానిక ఎన్నికల్లో కూడా అందరము ఐక్యతతో ముందుకు నడిచి స్థానిక సంస్థలో కూడా మనము 0 సైకిల్ జగన్ చూపించిన రోజు మనం అందరూ కూడా నిజమైన కార్యకర్తలు చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ విరమించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొండేపి నియోజకవర్గ విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరూ మన్నలు పొంది రాష్ట్ర మంత్రిగా ఎదిగి నాయకులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న మన అబ్జర్వర్ స్వాములు గారికి, ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మన నియోజకవర్గంలో ఇంత పెద్ద మీటింగ్ మనం నిన్న అనుకొని ఒక ఫోన్ కాల్ తోటి పొలం పనులు ఉన్నా మీరు పార్టీ పైన ప్రేమతోటి అలాగే మా పైన ఉన్న ప్రేమతో వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నేను పాదాభివందనం చేస్తాను. ఈరోజు కార్యకర్తల గురించి కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. సుమారుగా కొండేపి నియోజకవర్గం 20 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నందుకు, అలాగే ఇక్కడ ఉన్న అందరి వయసు కంటే సగటు యావరేజ్ చూస్తే అందరికంటే చిన్నోడి నేనే. నాకు ఇంత గౌరవించినందుకు మీకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈరోజు ఆ మహానుభావుడు మన పెద్ద ఆయన
దామచల్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆయన వేసిన ఒక అభివృద్ధి బాటలు కానీ ఆయన చూపిన బాటలోనే మేము నడుస్తూ దామచల్ల అంటే ఒక బ్రాండ్ కాదు, అది ఒక బాధ్యతలాగా మీకు సేవ చేసే బాధ్యత కలిగించినందుకు మనస్ఫూర్తిగా మా పెద్ద ఆయన కానీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉంది. చాలా మంది కార్యకర్తల్లో ఆవేదన, బాధ, ఇంకా ఏంటి మా పనులు కావట్లేదని, మాకు చేయాలని తపన, ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలని తపనతోనే పనిచేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఆర్థిక వ్యవస్థ చిన్న బెందలు చేసి ఈరోజు ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ అదేందో మన ప్రభుత్వం ఎప్పుడు వస్తే ఇటుకలో బ్యాట్గా సరిపోతూ ఉంది, అతను వచ్చి కూర్చుతో సరిపోతూ ఉంది. కాబట్టి మీరు కూడా ఒక ఎంతో ఆలోచించి కార్యకర్త మామూలు చిరునవ్వు ఉంటేనే ఇక్కడ మేము ఆనందంగా ఉంటాం. మీరు ఎప్పుడు నీరసంగా నిస్పోలు మధ్య ఉంటే మాకు చాలా బాధ, వేదన. ఈరోజు ఈ నియోజకవర్గం చూసుకుంటే మనం కంటిన్యూగా తెలుగుదేశం ప్రభుత్వం మన ఇక్కడ ఒక 6 సార్లు మన తెలుగుదేశం పార్టీ 83 నుంచి చూసుకుంటే 6 సార్లు మనం 6 ఎన్నికల్లో మనం విజయకేతన ఎగరడం జరిగింది. అందులో 2 సార్లు మన పెద్ద ఆయన, అందులో కూడా మన గౌరవ మంత్రి వర్యులు రికార్డ్ బ్రేక్ చేసేది 3 సార్లు. 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఈరోజు ఈ పొజిషన్కి వచ్చామంటే కష్టపడిన ప్రతి కార్యకర్త మొన్న ఎన్నికల్లో అమెరికాలో నుంచి కానీ అండమాన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓటు వేసినా వాళ్ళు ప్రేమతో ఫోన్ చేసి మనందరం గెలవాలని నిండు మనసుతో మన ఆశీర్వదించాం. కాబట్టి ఈరోజు మన స్వామి గారు మంత్రి అయ్యారు, నేను చైర్మన్ అయ్యాను. ఆ రోజు సాఫ్ట్వేర్ పిల్లలు అయితే పాపం ఉద్యోగాలు మొదలు పెట్టి వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు కూడా పాపం పార్టీ ఫండ్గా మీ గ్రామాల్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి వాళ్ళకు చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటికీ నా కళ్ళ ముందు కూడా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం, మన ప్రభుత్వం రావాలి, మన ఊళ్ళలో మన నాయకులు ఆనందంగా ఉండాలి. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు మన ఎలక్షన్లో ఎంత కంఫర్టబుల్ ఎలక్షన్ అంటే మా జీవితంలో అంత కంఫర్టబుల్ ఎలక్షన్ మనం ఎప్పుడు చేయరు, చూద్దాం లేదో నాకు డౌట్ అయితే మొన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ మీటింగ్ చెప్తే ఆ మీటింగ్, ఎవరు పాపం పొలాల పనులు ఉన్నా కూడా మనం ఏ మీటింగ్ అయినా మనం మహిళా మీటింగ్ అంటే ఒక రోజు ముందు చెప్తే మహిళా మీటింగ్, ఒక రోజు ముందు చెప్తే ఎస్సీ మీటింగ్, ఒక రోజు బీసీ మీటింగ్, అన్ని మీటింగ్లో నాకు తెలిసి కొండే చేతిలో మన ఎలక్షన్లో మనం పెట్టినట్టు ఎప్పుడు పెట్టలేదు. మీరు కూడా మీటింగ్ అంటే విసిగిపోతారని భయంతో మీటింగ్ అంటే కూడా నాకు భయం వేసి పిలవాలన్నా కూడా అంత బాగా మనం కష్టపడ్డాం. చరిత్రలో కొండేపి నియోజకవర్గ చరిత్రలో 25,000 మెజార్టీ తోటి ఒక మంచి అభ్యర్థి ఈరోజు ఈ నియోజకవర్గం చాలా ప్రయత్నాలు చేసే గత ఎన్నికల్లో మీకు తెలుసు తెలియకపోవచ్చు. ఏమైనా అసెంబ్లీలో స్వామి గారు ప్రతిపక్షంలో ప్రదర్శించిన తీరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒకటి స్వామి అనేవాడు అసెంబ్లీలో నేను చూడబడ్డాడు. అంత కసిగా చాలా మంది ప్రయోగాలు చేసి చివరికి ఒక డబ్బులు ఉన్న పెద్ద తీసుకొచ్చి మన ముందు నుంచో పెట్టాడు. ఆయన తిరిగి చూస్తే లాస్ట్ 2 రోజుల ముందే తప్పుగానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ మీరు రామచంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంలాగా కార్యకర్తలు ఆ రకంగా పనిచేయబట్టారు. కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా మనం ఉన్నాం. కానీ నా దగ్గరికి చాలా మంది 10 పనుల మీద వస్తే 2 చేయగలుగుతున్నాం, 4 చేయలేకపోతా ఉన్నాం. కొందరికి 9 అవుతున్నాయి, ఒక పని కాలేకపోతుంది. మీరు మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. దయచేసి నిస్సహాయ స్థితిలో మాత్రం ఉండబాకండి. ప్రభుత్వం వచ్చింది, ఆస్వాదించండి మన అధికారాన్ని, ఆనందపడండి. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. గడిచిన 14, 19లో
మన నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు నిధులు ఘనత మన మంత్రి స్వామి గారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే సెటిల్ అవుతా ఉంది. కేంద్రం ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొండేపల్లి నియోజకవర్గానికి ఏ గడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఆయన మీకు ఉదాహరణ. ఎప్పుడూ గెలవని నియోజకవర్గం మంగళగిరి ఒక్కసారి గెలిచింది. 83 ఫస్ట్ టైం గెలిచింది కోటేశ్వరరావు గారు. ఆ నియోజకవర్గం ఎంచుకొని ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో 92,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడంటే అది అక్కడ కమిట్మెంట్. ఓడిపోయానని చెప్పి నియోజకవర్గం మారలా. చాలా మంది చెప్పారు, నేనే చెప్పా, ఎందుకన్నా భీమిలి వెళ్ళన్నా అని చెప్పా. ఉత్తరాంధ్ర భీమిలి వెళ్ళన్నా బ్రహ్మాండంగా ఉంటుంది, మనకు ఉత్తరాంధ్రలో కావాలి, సమస్య లేదు, మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తా, మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మనందరికీ అసాధ్యం దాన్ని కూడా ఈరోజు గెలిచే చూపించారని చెప్తే అది మన నెక్స్ట్ మన భావితరాల నాయకుడు లోకేష్ గారిని కూడా మీ అందరికీ సమన్వయంగా తెలియజేస్తాము. ఈరోజు కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పెట్టి 42 సంవత్సరాలు 43 ఈరోజు ప్రాంతీయ పార్టీలో ఒక్క భారతదేశం మీద మొత్తం చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, బెంగాల్ ఒకటి. చితికిపోతున్న పరిస్థితుల్లో కూడా ఇంత బలంగా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సమావేశంగా నేను తెలియజేస్తాను. ఈరోజు మీరందరూ మా పనులేం కావట్లేదు, ఏంది ప్రభుత్వం వచ్చి అడుకోవచ్చు, కానీ మీరందరూ గమనిస్తే ఈ 9 నెలల్లో ఆనందంగా టీవీలు చూడగలుగుతున్నావా లేదా? గతంలో టీవీ పెట్టాలంటే పిల్లలతో భయం వేసేది, ఏం బూతులు రా నాయన అని. ఈరోజు ఒక్క బూతు లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకోగలిగాం. ప్రజలందరూ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. అందుకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడిప్పుడే నేను చేస్తున్న మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్గా నాకు కొన్ని విషయాలు ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఓపిక ఉంటే ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఓపికతోటి ఆ రోజు మన నాయకుడిని 52 రోజులు జైల్లో పెడితే మనం ఎంత ఓపికగా మనం సంఘీభావం తెలిపాం. ఈరోజు ఆయనకున్న ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా కూడా ఆయన జైల్లో పెట్టినప్పుడు అన్ని దేశాల్లో సంఘీభావం చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు భవిష్యత్తు కొండేపల్లి నియోజకవర్గం చాలా బాగుంటుంది. పరిశ్రమలు కూడా మేము స్వామి గారితో కూడా అందరు మంత్రులతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా ఈ రిలయన్స్ ఉంది బయో కనిగ దగ్గర పెట్టింది బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా పవర్ది మన దగ్గర కూడా ప్రపోజల్స్ మొన్నే గౌరవ మంత్రి రవి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది కూడా మనకి ఎక్కడ కౌలు రేట్లు తక్కువ ఉంటే అక్కడ ఆ ప్లాంట్లు వైబిలిటీ ఉందని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా మన నియోజకవర్గంలో కూడా 2 ప్లాంట్లు కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అవి కూడా వస్తే మన నియోజకవర్గం కూడా ఎంప్లాయ్మెంట్స్ కూడా బాగుంటుంది. అలాగే మన పాకల బీచ్ కూడా టూరిజం బీచ్గా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. చాలా ఇంకా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోమన్నారు. అది కూడా ఒక లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మన ఎల్డాస్ పూమా ఈ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం.
ల్యాండ్ కనుక దొరికితే తప్పకుండా అది కూడా మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడానికి కూడా ఎక్కడ రాజీ లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు జనరల్గా అర్థం ఉంటుంది, అర్థంలో మీరు మొబైల్ చూసుకుంటే ఇప్పుడు మా మొబైల్ ఉంటే నవ్వుతే నవ్వునట్టు కనపడతాం, సీరియస్ ఉంటే సీరియస్గా కనపడతాం, నచ్చలేదు మొత్తం పాలు కొట్టారనుకో ముక్కలైంది. అందులో కోపం మొక్క అది కూడా ఉపయోగపడుతుంది. శత్రువు మీద పోరాటానికి కూడా కోపం మొక్క కూడా అంత పనికొస్తుందో సత్య కూడా అలా ఉపయోగపడుతుందని కూడా మీకు నేను తెలియజేస్తాం. ఈరోజు ఇంకొకటి, ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ మన ప్రభుత్వాన్ని కానీ మన మంత్రి గారిని కానీ మాకు ఇది చేయట్లేదు, సత్య అయితే మాట్లాడట్లేదు ఇలా అనుకోబాకండి. కేవలం మీకు పనిచేయాల్సిన తపన మా పైన ఉంది. మీరు ఎంతో కష్టపడితేనే మేము ఈ పొజిషన్లో ఉన్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినా హ్యాపీగా ఆనందంగా చిరునవ్వుతో మీకు పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈరోజు ఉదయమే కామేపల్లిలో 1,75,00,000 గౌరవ మంత్రివర్యులు మన బాలికల హాస్టల్ బిల్డింగ్ ఈరోజు పూజ చేసి వచ్చాం. వీలైనంత వరకు ఈ నియోజకవర్గం ఎక్కడ రాజీ లేకుండా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మనకి పనిచేస్తారు. కానీ మంత్రులు బాగానే ఉన్నారు, ఇందాక చాలా మంది చెప్పారు సార్, ఆఫీసర్సే బాగాలేరండి. ఇది మాత్రం వాస్తవం, దీన్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాం. ఇంకా ఆఫీసర్స్ ఎవరు కొంతమంది ఉన్నారు. నేను 2 మండలాల్లో రివ్యూ పెట్టా, పొంగలూరు మరిపొడి. చిన్న చిన్న సమస్యలు వాళ్ళ రైతులు ఆన్లైన్ ప్రాబ్లం, అవి కూడా ఎంఆర్ఓలకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి మన 22A మన నియోజకవర్గంలో ఎక్కువ ఎస్ఐడ్ 22A ల్యాండ్ 100 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్ ఉంటే ల్యాండ్ మొత్తం ఎండోమెంట్లో పెట్టున్నాం. ఆ సమస్య కూడా చెప్పడం జరిగింది. త్వరలో మన సింగరాయగూడ మండలానికి కూడా ఆ పరిష్కారం కూడా చేయబోతూ ఉన్నారు. ఏదైనా మీరు ఆనందంగా ఉండాలనేది మాకు తపన. తప్పకుండా బహుశా భారతదేశంలోనే ఎవడు ఉండడేమో పోటీ చేయకుండా రాజకీయాల్లో ఇంత ఖర్చు పెట్టడం నేను చెప్తే ఎవరు లేడని కూడా నేను తెలియజేస్తాను. కేవలం పెద్ద ఆయన చూపించాడు, మిమ్మల్ని కాపాడుతున్న బాధ్యత నా పైన ఉంది. మీరు నా పేరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయను. మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఈ సత్యాలు ఎప్పుడు చేయకూడదని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడున్నా ఒంగోలులో కూడా మంచి ఆఫీస్ పట్టుకున్నాం. హ్యాపీగా రండి, ఏ పని ఉన్నా ఒంగోలులో రండి, కమ్మల మన ఆఫీస్లో కూర్చోండి, మీ కమ్మలు కాఫీ తాగండి, హ్యాపీగా వచ్చిన పనులు చూసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. అలాగే అదే మన కంపెనీ దగ్గర మీరు అందరూ వచ్చారు కాబట్టి మన స్వామి గారు కూడా క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకోబోతా ఉన్నాడు. ఏ ఆఫీసర్ వచ్చినా పిలిపించి మీకు పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 9 నెలలు మన స్వామి గారు కూడా శాఖ పెద్ద శాఖ మంత్రి, ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా వైజాగ్లో ఉంటాం. కొంత అవైలబిలిటీ లేకపోయినా కొన్ని పని ఒత్తిడి వల్ల ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఉన్నాం. ఏదో చిన్న చిన్న తప్పులు మా సైడ్ నుంచి కూడా ఉంటాయి, కానీ మా మనుషులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే ఒక ఆశతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మీ గ్రామంలో చెప్పిన ప్రతి పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గం లోకేష్ అన్న ఒకే ఒక మాట చెప్పాడు, నువ్వు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ కమిటెడ్ సోల్జర్ అన్నాడు. అదే భావంతో కూడా నేను పనిచేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట్లాగా ఉండాలని, అలాగే మీరు ఎవరి దగ్గరికైనా పని చేసుకోండి, మీ అందరి పని అయితే ఫస్ట్ ఆనందపడేది నేనే. మన కార్యకర్తకు ₹1 వస్తుందంటే ఆనందపడేది మేమే. కాబట్టి వీలైన త్వరగా ఏ పని ఉన్నా అది ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే కలెక్టర్ చెప్పాలి, అదే ముఖ్యమంత్రికి చెప్పాలి. కాబట్టి వాళ్ళ పనిలో ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ డిసిప్లైన్గా తెలుగుదేశం పార్టీ కొండేపు నియోజకవర్గం ఒక క్రమశిక్షణ పార్టీ. సత్యానికి ఇప్పుడేమి గోల్డ్ మెడల్స్ అవుతున్నారు. మీ ఉదయాల్లో ఒక మంచోడు సత్య మనోడు అనే ఒక ముద్ర ఉంది, దాన్ని మాత్రం చెడపలేకుండా నేను పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. మన నియోజకవర్గం నుంచి 50,000 సభ్యత్వాలు చేశాం.
కానీ ఒక 1,00,000 సభ్యత్వాలు అవుతాయి అనుకున్నాం. కానీ మీరందరూ అప్పుడు టైం అంతా పొలంలో ఉండటం వల్ల మనం కొంత వెనకబడి ఉన్నాం. ఏం పర్లేదు, తప్పకుండా ఈరోజు మన నియోజకవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మన స్వామి గారు కూడా 4 సార్లు మీ మన్ననలు పొందాడు. తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సభ్యులమే. ఇక్కడ ఒకే ఒక వర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఇక్కడ మనందరం జెండా తెలుగుదేశం పార్టీ జెండా మన నీడ. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ మన యువ నాయకులు రామచంద్ర సత్య గారికి, పరిశీలకులు స్వాములు గారికి, వేదిక పైనటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్స్ నరసారెడ్డి గారికి, సంజయ్ గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ చైర్మన్ నిర్మల్ శ్రీనివాసరావు గారికి, లీగల్ సెల్ అధ్యక్షులు నాయుడు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు. చాలా ఆలస్యంగా మనందరం కూడా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలైంది, ప్రభుత్వం ఏర్పాటైంది, తర్వాత ఒకసారి ఏదో మనం 2 సార్లు కూర్చున్నాం. మిగతా సారి కలుసుకున్నా జనవరి 1 బర్త్డే రోజునో లేకుంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుందని ఈ విధంగా దేవుని మీటింగ్ ఏర్పాటు చేసింది సత్య గారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సత్య గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. మొదట్లో నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు నాగేశ్వరరావు గారు కాదు, రాష్ట్రం అంతా ఉన్నటువంటి అభివృద్ధి అది ఎమ్మెల్యేలందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడుతున్న విషయం. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. కాకపోతే ఏ పని చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా ధైర్యంగా ఉంది. ఒక సమర్థ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి అప్పును పూడ్చుకుంటూ పనులు చేస్తున్నారు. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క హామీ అమలు పరుస్తూ అప్పును పూడుస్తూ వస్తున్నారు. ఈరోజు కొత్త రేషన్ కార్డు అడిగాను. ఈ రేషన్ కార్డు మానేదంటే కొత్తది ఇవ్వాలంటే ప్రింటింగ్ అని కాదు, ప్రభుత్వం రకరకాల ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డు ఇవ్వాలా, ఓన్లీ రైస్ కార్డు ఇవ్వాలా, మల్టిపుల్ పర్పస్ కార్డు ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటితో బేస్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకం కార్డు ఇవ్వాలా, ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే కొన్ని నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇస్తారు. కాకపోతే నీకు ఇచ్చిన కార్డు బయట పారేస్తే దేనికైనా పిల్లలు చదువులు కావచ్చు, ఏదైనా పథకాలు కావచ్చు, అప్లై చేసిన రేషన్ కార్డు వాళ్ళకి పరిస్థితి వస్తుంది. మనం చూసాం కొన్ని సచివాలయాల్లో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని తొలగించే అధికారులు చర్చిస్తున్నాం. ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా చోట్ల వాల్ పోస్టర్లు, సింగిల్ పోల్కి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. మీరు ఎవరో కూడా మా గ్రామంలో ఇది ఉంది తొలగించమని చెప్పి అర్జీలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అధికారులకు అయితే ముఖ్యమంత్రి చెప్పారు, కలెక్టర్ ద్వారా మేము చెప్పాం, కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల గుర్తిపోతున్నాయి. నా డిపార్ట్మెంట్లో సంవత్సరాల 2 స్కూళ్ళు పోతే మాజీ ముఖ్యమంత్రి చిక్కాలు ఉన్నాయి. నేను రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా మన రేపాల నుంచి అక్కడ ఉన్నాయి. అంటే అధికారులు ఆ నిర్లక్ష్యం అది ఉన్నమాట వాస్తవం. దీనికి సంబంధించి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎలాంటి ఏదైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొస్తే స్పెసిఫిక్గా కూడా, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏముందో కూడా తెలియదు. ఉత్తర్వులు ఇచ్చారు, తీసేసారు అంటారు. ఒక స్కూల్లో నేను వెళ్తే ఒక ఫోటో తీసాను, నేను ఏమంటే 10 ఫోటోలు బయటపడేది. మాజీ ముఖ్యమంత్రి ఫోటో, క్యాలెండర్, ఇవన్నీ కూడా. అందువల్ల నాగేశ్వర గారు చెప్పింది పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. రెవెన్యూ సంస్కరణ తీసుకొస్తున్నారు. ఆ రెవెన్యూ సదస్సు కూడా ఒకసారి మన దగ్గర పెట్టడం సత్యాగారు కూడా అందుబాటులో లేని వల్ల అది ఇక్కడ వాయిదా పడి విజయవాడలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పాస్ పుస్తకాలను రద్దు చేసి
పూర్తిగా రాజముద్రతో ఉండే ప్రాసెస్ కన్నా రాజముద్రతో ఉండే రేషన్ కార్డులు మన ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో ఇచ్చేదానికి చర్యలు తీసుకునే విషయం తెలియదు. కాకుంటే నాగేశ్వరరావు విలేజ్లో కాబట్టి నేరుగా చెప్పాడు, కొంతమంది చెప్పలేదు. ప్రభుత్వం మాత్రం మారుతున్నది. తీసేసిన కొత్త కార్డు ఇవ్వాలి, ఎన్ని కూడా కొంచెం వెయిట్ చేస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసినటువంటి ప్రామిస్లు అమలు చేస్తాం. 3000 మనం పెన్షన్ కూడా 30 రూపాయలు పెన్షన్ పెట్టింది ఏంటి అంటే మీకు తెలిసిందే. 70 రూపాయలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. 200 వాళ్ళ ప్రభుత్వంలో చేస్తే 2000 చేసింది మనమే. వికలాంగుల పెన్షన్ కూడా 500 నుంచి 1500 చేసిన కూడా మనమే. 500 చేసింది 1500 చేసిన కూడా మనమే. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు 1వ తేదీ వెళ్తున్నారు పెన్షన్ పంపిణీకి. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది పెన్షన్ రావడం దగ్గర పంచుకున్న చేతులు మొత్తం నేను చూసాక 20 చేతులు వేసినాయి. 20 చేతులు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే అవతల పడితే మనం పోయించేది అని అంటారు. నువ్వు వద్దన్నా కాదన్నా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000ని 4000 చేసిన చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో వచ్చారు 3000 అన్నాడు. 2 సంవత్సరాలు 250 పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250 పెంచాడు. ఎన్నికల ముందు 2020 జనవరి నుంచి 3000 చేశాడు. మనం 2020 మార్చి నుంచి 4000 ఇచ్చాం. ఆయన ఇచ్చింది జనవరి ఫిబ్రవరి 2 నెలలే. మనం 10 సార్లు చేస్తే వాళ్ళ మనసులో ఆలోచన కలిగించాలి. మనకుంటే 60 నెలలు. 60 నెలల్లో పెన్షన్ మొదలుపెట్టి 3 నెలలు అయిపోయింది. ఇంకా లాస్ట్ 3 నెలలు కూడా మనకి ఇంకా 48 నెలలు ఉన్నాయి గట్టిగా. 48 సార్లు మీ ఇంటికి డబ్బులు ఇచ్చాం అంటే రేపు మీ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, సొసైటీ ఎలక్షన్ కావచ్చు, 10 సార్లు నువ్వు 40 వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి కలిగి ఉంది ఆ ఆలోచన. వాళ్ళ ఇంటికి ఒక నేను చూడను కాబట్టి ఏమన్నది కాదు. దాని పేరు పేదల సేవలో ప్రభుత్వం పెట్టాడు. మీరు గమనిస్తున్నారు, నేను ఎక్కడున్నా ఎన్నున్నా కానీ ఉదయాన్నే ఆ ప్రోగ్రాం చూసుకొని సాయంత్రం కూడా వెళ్ళిపోతున్నాను. రెండోది 3వ శనివారం పెట్టారు. ఈ 2 కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొన్నారు. ఇది స్వాతంత్ర ఆయన బాబు గారి లక్ష్య సంకల్పం. ఒకప్పుడు చేశారు పచ్చదనం పరిస్థితి చేయడానికి రకరకాల పేర్లు పెట్టారు. కానీ 1వ తారీఖు పేదల సేవలో బూత్లు ఉన్నాయి. మనకి బూత్ కమిటీ అధ్యక్షులు కమిటీ ఉన్నాయి, యూనిట్ ఉన్నాయి, క్లస్టర్ ఉన్నాయి, గ్రామ పార్టీ ఉంది. మన గ్రామంలో ఎన్ని పక్కన గ్రామాల్లో 34 ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చూసి నువ్వు పంచుకున్నారు వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. రేపు ఊర్లో 1000 పెన్షన్ వస్తున్నాడు ముద్దులేమో నువ్వు పంచుకొని చెప్పారు, వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. మనలో తెలియదు, వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారి కోరిక, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు 2 రోజులు కాలువడం ఎందుకు రావట్లేదు అంటారు. మీరు ఒకసారి చూసుకుంటే 1వ తారీఖు నా డేట్ చూసుకుంటే మన గవర్నమెంట్ కూడా ప్రతిరోజు నేను ఎక్కడో చోట పాల్గొన్నాను. ఎందుకంటే మనం 2 మాటలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కష్టం చెప్పాలి. ఆ బాధ్యతని జనాల్లో తెలియజేయాలి. మీకు ఈరోజు వార్త వస్తుంది, తెల్లవారి పేపర్లో పంచినట్టు వార్త వస్తుంది. ముఖ్యమంత్రి గారు చేసిన మంచితనం అని చెప్పుకుంటున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో ఇక్కడ విరివిగా పోవచ్చు. ఒక్కొక్కరు 40 గ్రూపులు పెట్టగలం. ప్రతి ఒక్కళ్ళు పెంచబడే గ్రూపుల్లో పెట్టండి. అంటే మనం కొన్ని విస్మరిస్తున్నాం. కాకపోతే కొంతమంది 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. గత 5 ఏళ్ళు వాళ్ళు దోపిడీ చేశారు, ఆర్థికంగా నిలబడ్డారు. ఈ పంచాయతీ ఎన్నికల వ్యవస్థలో బాగా ఇబ్బందులు పెట్టారు. 8 నెలలు 9 నెలలు 10 నెలలు అవుతుంది. మన ప్రభుత్వంలో మనం కూడా ఆర్థికంగా స్థిరపడేది బాగుంటుంది. అది వాస్తవం. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు బాగుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన కొద్ది నెలలే ఇచ్చిన సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందాకే నేను అప్పు తీర్చుకుంటూ కొత్త పథకానికి వెళ్తున్నారు. ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు అప్పులు కూడుతూ ముందుకు వెళ్తున్న విషయం మేము తెలియజేసుకున్నాం. రెండోది ఫోటోస్ కూడా నాయకులు చంద్రబాబు నాయుడు కూడా చూద్దాం. ఏ వాటి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాం. ప్రభుత్వం చక్రవర్తి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కొత్త పెన్షన్లు వస్తున్నాయి అన్నారు. అంతకుముందు వాళ్ళు కొత్త ఏంటంటే వచ్చే నెల పెన్షన్ పెట్టేసేవాళ్ళం. ఆ 2 రోజులు మాట్లాడగా మనం మాట్లాడాలి. 3 నెలల వరకు వాళ్ళు ఎక్కడ పోయినా పెన్షన్ మనం ఇస్తున్నాం. అది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే
చెప్పుకుంటేనే అరే కొన్నిసార్లు హైదరాబాద్లో ఉండి నెలలా వచ్చాడని 2000 పెన్షన్ డబ్బులు పెరిగి మేము 3 నెలలకి ఇప్పిస్తున్నామని చెప్తున్నాం. ఇంకోటి దివ్యాంగులు ఎవరైనా ఉంటే స్కూల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళ హాస్టల్ నుంచి ఇంటికి రాకుండా వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో చదువుకున్నా మద్రాసు ఉన్నా వాళ్ళ అకౌంట్ డబ్బులు పంపిస్తారు పెన్షన్. చాలా మంది మాకు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చి రే బాబు ఈ విధంగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకి మన జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మధ్యలో రావాలి. బ్రహ్మానందం రాజాలకు తుమ్మా కోటేశ్వరరావు ఐటీడీపీ సిద్ధయ్య కొంగలి సిద్ధయ్య కొంగలి యేసుదాసు బోల్లా రావిపల్లి చైతన్య యనమల బ్రహ్మారెడ్డి బొర్రా శ్రీనివాసరావు ఉన్నాడయ్యా రమేష్ మండలకు వచ్చాడా వెన్నపూస రవి గట్టం అశోక్ పెండ వెంకన్న రాలేదయ్యో. అలాగే మన టీడీఎఫ్ పార్టీలో మరికొంతమంది యోధర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్లాగ్లు ప్రశంసా పత్రాలు కూడా ఉన్నాయి. భాగ్యరాజు గురిజాల కాటేపల్లి గణేష్ మోరబోయిన మాలయాద్రి కాకుమారి శ్రీనివాసరావు అవినాష్ చౌదరి కొల్లినేని గంగారావు చావలి సుధీర్ మేడపోయిన కళ్యాణ్ చక్రవర్తి కూడూరి సీతారామాంజనేయులు తాటికొండ సీతారామాంజనేయులు కే ఉపేంద్ర కెల్లంపల్లి. ఈ మిగతా వాళ్ళందరికీ చెప్పండి. మన బలకరపల్లి లక్ష్మణ గారు సత్యాన్న ఒకసారి సోదరుడి కార్యకర్తలు ముందుకు రావాలి.